ఇంగ్లీష్‌లో మనం మాట్లాడాలన్నా, ఇంగ్లీష్‌లో మనం ఏదైనా వాక్యాన్ని రాయాలన్నా, మనకి సబ్జెక్టు, వర్బు ప్లస్ ఆబ్జెక్టు మనకు చాలా అవసరం. ఈ సబ్జెక్ట్ ప్లేస్‌లో ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్ రాస్తాము. ఈ వర్బ్ ప్లేస్‌లో మనకి జరిగిన పనులను రాయడం జరుగుతుంది. ఈ వర్బ్స్ మనకి ఎన్ని ఎక్కువ వర్బ్స్ వస్తే అంత ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడడానికి కుదురుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి నేను రోజుకి 5 వర్బ్స్ చొప్పున వి1లో, వి2లో, వి3లో, వి4లో చెప్తూ వాటిని ఒక స్టోరీ 5 వర్బ్స్‌తోనే ఒక స్టోరీ క్రియేట్ చేసి ఆ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో మొదటగా మనం వెళ్ళడాన్ని ఇంగ్లీష్‌లో గో అంటారు. తినడాన్ని ఇంగ్లీష్‌లో ఈట్ అంటారు. చదవడాన్ని ఇంగ్లీష్‌లో రీడ్ అంటారు. రాయడాన్ని ఇంగ్లీష్‌లో రైట్ అంటారు. ఆడడాన్ని ఇంగ్లీష్‌లో ప్లే అంటారు. వి1 ఈ వి1 అంటే ఇప్పుడు జరగతా ఉంది అనడానికి గో అనాలి. ఇంతకు ముందే జరిగిపోయింది, ఇంతకు ముందే నిన్న నిన్న అనుకుంటే వెంట్ అనాలి. గతంలో జరిగిపోయిందని వెంట్ అనాలి. జస్ట్ ఇప్పుడే జరిగింది అనే వాక్యాలని గాన్ అనాలి. ఇప్పుడు జరుగుతూ ఉంది అనే వాటిని గోయింగ్ అనాలి. వీటన్నింటికి వెళ్ళడమే. వీటన్నింటి అర్థం వెళ్ళడమే. గో అంటే ఇప్పుడు వెళ్తున్నాను. వెంట్ అంటే నిన్న వెళ్ళాను లేదంటే గతంలో వెళ్ళాను. గాన్ అంటే జస్ట్ ఇప్పుడే వెళ్ళాను, ఇంతకు ముందే వెళ్ళాను. గోయింగ్ అంటే ఇప్పుడు వెళ్తున్నాను. గో ఇప్పుడు, వెంట్ నిన్న, గాన్ ఇప్పుడే, జస్ట్, గోయింగ్ ఇప్పుడు వెళ్తున్నాను అనే వాక్యాలను మనం నేర్చుకోవాలి. ఈట్ అంటే ఇప్పుడు తింటున్నాను. ఏట్ నిన్న తిన్నాను లేదంటే గతంలో తిన్నాను. ఈటెన్ జస్ట్ ఇప్పుడే తిన్నాను. ఈటింగ్ ఇప్పుడు తింటున్నాను. రీడ్ చదువుతున్నాను. రీడ్ చదివాను. రీడ్ జస్ట్ ఇప్పుడే చదివాను. రీడింగ్ ఇప్పుడు చదువుతున్నాను. రైట్ రాస్తాను. రోట్ రాశాను, ఇంతకు ముందే రాశాను. రిటన్ జస్ట్ ఇప్పుడే రాశాను. రైటింగ్ ఇప్పుడు రాస్తున్నాను. ప్లే ఆడతాను. ప్లేయిడ్ నిన్న ఆడాను లేదా గతంలో ఆడాను. ప్లేయిడ్ జస్ట్ ఇప్పుడు ఆడాను. ప్లేయింగ్ ఇప్పుడు ఆడుతున్నాను. వి1 అనగానే ఇప్పుడు అని, వి2 అనగానే నిన్న లేదా గతం అని, వి3 అనగానే జస్ట్ ఇంతకు ముందే చేశాను అని, వి4 అనగానే ఇప్పుడు చేస్తూ ఉన్నాను అని ఈ 4 వాటిని మనం బాగా నేర్చేసుకోవాలి. ఆ తర్వాత స్టోరీలోకి వెళ్తే మనం నేర్చుకున్న ఈ రోజు నేర్చుకున్న వర్బ్స్ గో వెళ్ళడం, రీడ్ చదవడం, రైట్ రాయడం, ఈట్ తినడం, ప్లే ఆడుకోవడం. 1, 2, 3, 4, 5 వర్బ్స్‌తో ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేయడం జరిగింది. ఈ విధంగా రోజు ఒక 5 వర్బ్స్‌తో మనం ప్రతిరోజు వి1, వి2, వి3, వి4 నేర్చుకుంటూ ఒక స్టోరీ నేర్చుకోవడం వల్ల వర్బ్స్ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. మనం ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడొచ్చు. రవి అండ్ హిస్ ఫ్రెండ్ గో టు స్కూల్ ఎవ్రీ డే. రవి మరియు వాళ్ళ ఫ్రెండ్స్ గో అంటే వెళ్ళడం కాబట్టి రోజు స్కూల్‌కి వెళ్తారంట. వారు దే రీడ్ ఇంగ్లీష్ బుక్స్ ఇన్ ద క్లాస్ రూమ్. వాళ్ళు ఇంగ్లీష్ బుక్ క్లాస్‌లో చదువుకుంటారు. రవి రైట్స్ రవి రాస్తాడు. ఏం రాస్తాడు? నోట్స్. రవి రైట్స్ నోట్స్ ఇన్ హీస్ నోట్బుక్ నీట్లీ. రవి నోట్బుక్లు నీట్‌గా రాస్తాడంట. ఎట్ లంచ్ సమయంలో దే ఈట్ ఫుడ్ టుగెదర్. దే అంటే వారు, వాళ్ళందరూ కలిసి ఫుడ్ తింటారంట. ఇన్ ద ఈవినింగ్ సాయంకాలం దే ప్లే క్రికెట్ ఇన్ ద ప్లేగ్రౌండ్. ప్లేగ్రౌండ్ వాళ్ళందరూ కలిసి ఆడుకుంటారు. ఆఫ్టర్ ద గేమ్ అయిపోయిన తరువాత రవి గోస్ హోమ్ హ్యాపీలీ. రవి గో అంటే వెళ్ళడం, కానీ
సింగులర్ వస్తే లాస్ట్‌లో ఎస్ యాడ్ అవుతుందని చెప్పడం జరిగింది. రవి గోస్ హోమ్ హ్యాపీలీ. హ్యాపీగా రవి ఇంటికెళ్ళిపోయినాడంట. రవి రవి అండ్ రవి అండ్ హిస్ ఫ్రెండ్స్ గో టు స్కూల్ ఎవ్రీ డే. రోజు స్కూల్‌కి వెళ్తారు. దే రీడ్ ఇంగ్లీష్ బుక్స్ ఇన్ ద క్లాస్ రూమ్. వాళ్ళు క్లాస్ రూమ్‌లో ఇంగ్లీష్ బుక్ చదువుకుంటారు. రవి రైట్స్ నోట్స్ ఇన్ హిస్ నోట్‌బుక్ నీట్‌లీ. రవి రాస్తాడు వాళ్ళ నోట్‌బుక్‌లో నీట్‌గా. ఎట్ లంచ్ టైమ్ దే ఈట్ ఫుడ్ టుగెదర్. వాళ్ళందరూ కలిసి తింటారు. ఇన్ ద ఈవినింగ్ సాయంకాలం దే ప్లే క్రికెట్ ఇన్ ద ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటారు. ఆఫ్టర్ ద గేమ్ అయిపోయిన తరువాత రవి గోస్ హోమ్ హ్యాపీలీ. ఈ విధంగా మనం గో, రీడ్, రైట్, ఈట్, ప్లే 5 వర్బ్స్ గురించి నీట్‌గా తెలుసుకున్న వాటికి ఒక స్టోరీ లాగా తయారు చేయడం జరిగింది.